తెలంగాణలో ఆలయాల పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే గతంలో యాదాద్రి టెంపుల్‌ని పునర్నిర్మించారు. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 2 చారిత్రక ఆలయాల్ని నిర్మాణం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రైమరీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అందులో ఒకటి భద్రాచలం రామాలయం అయితే రెండోది బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం. ప్రస్తుతం బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం అలానే భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కూడా అయిపోయింది. బాలాలయం కంప్లీట్ చేసి రాముడు ఇతర విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఇప్పుడు బాసర ఆలయానికి సంబంధించినటువంటి బాలాలయం పనులు పూర్తయినాయి. అమ్మవారికి సంబంధించిన బాలాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిధులతోనే ఆలయ గర్భాలయం, అలానే అవినేటి మండపం, మహంకాళి ఆలయం, ప్రాకార మండపాలు, 4 వరుసల రహదారులు, అక్షరాభ్యాస మండపాలు, క్యూ లైన్లకి ప్రసాదానికి సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లు ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అంటే రాబోయే రోజుల్లో మీరు బహుశా గోదావరి పుష్కరాలకు వెళ్ళే నాటికి గోదావరి పుష్కరాలు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి మ్యాక్సిమం అక్కడ ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరగవచ్చు. అయితే దర్శనాలు బాలాలయంలో జరగవచ్చు కానీ ఆలయాల పునర్వ్యవస్థీకరణ, పునర్నిర్మాణ ప్రక్రియ మాత్రం 2 చోట్ల బాసర కానీ భద్రాచలం కానీ 2 కూడా గోదావరి చెంతన ఉన్నటువంటి ఆలయాలు కాబట్టి గోదావరి పుష్కరాలకు వెళ్ళేటువంటి భక్తులకి ఒక కొత్త అనుభూతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది.